ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ఆదిలాబాదు జిల్లాలో ఉన్న 17 మండలాలలో ఉన్న ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 5వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా బోధు మండలం కొరకు. ఈ బోధ్ మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. 32 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా బోధ్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 32 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మండల ప్రజలందరూ మీ ప్రేమను రుచి చూచినట్లుగా సహాయము దయచేయమని గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మండలంలో ఎక్కడైతే సువార్త ప్రకటించడానికి అభ్యంతరాలు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో, వాటన్నిటిని మీరు లయముపరిచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 3వ అధ్యాయము 24వ మాట నుండి 38వ మాట వరకు వంశావళిగా ఇవ్వబడింది. ఎవరికి ఎవరు జన్మించారని. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు అని వ్రాయబడి, ఆయన యేసేపు కుమారుడని ఎంచబడును. యేసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతుకు లేవి, లేవికి మెల్కీకి, మెల్కీ అన్నాకు, యన్నా యోసేపునకు, ఇలా ఎవరు ఎవరికి జన్మించారో వ్రాయబడుతూ 38వ మాటలో కేనాను ఏనోషుకును, ఏనోషు షేతునకు, షేతు ఆదామునకు, ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం నుండి యేసుక్రీస్తు వంశావళి గ్రంథంలో వ్రాయబడింది. ఎవరు ఎవరికి జన్మించారు, ఎవరు ఎవరిలో నుండి వచ్చారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ లూకా సువార్త 3వ అధ్యాయము 24వ మాట నుండి 38వ మాట వరకు చదివితే మనకి అర్థమవుతుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా వివరణాత్మగా వ్రాయబడింది. ఎవరికి ఎవరు జన్మించారో, ఎవరి తండ్రి ఎవరో, ఎవరి కుమారుడు ఎవరో, ఎవరి సంతానం ఏమిటో తెలియాలి అంటే చరిత్రలోనికి వెళ్ళాలి. ఈ అధ్యాయంలో, ఈ మాటలలో చరిత్రను తెలియచేస్తుంది. ఫైనల్గా ఎవరు ఎవరికి కుమారుడంటే ఆదాము దేవుని కుమారుడని రాయబడింది. కనుక మనం ఎవరికైనా సువార్తను చెప్పాలంటే, ఎవరైనా మన ప్రశ్నించినప్పుడు ఈ మాటలు వారికి తెలియచేయగలం. కనుక మీరు తప్పకుండా
లూకాసు వార్త 3వ అధ్యాయం 24 నుండి 38 వరకు మీరు చదవండి. దైవ ఆశీస్సులు మీకు కలుగునగాక. ఆమేన్. కళ్ళు మూసుకునేండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. ఎవరికి జన్మించారు? చక్కని వంశావళి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మా కొరకు మీరు వ్రాయించినందుకు మీకు వందనాలు. కృపగలిగిన దేవ, ఆ వంశావళిలో నుండి యేసుప్రభుల వారును, యేసుప్రభులలో నుండి మమ్మల్ని మీరు సృష్టించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ వంశావళంతా యేసుక్రీస్తు నామములో దీవించబడునుగాక. మీ సహాయము దయచేయమని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.